హైదరాబాద్ కేశవరావు మెమోరియల్ స్మారక కాలేజీలో బతుకమ్మ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది కాలేజీ యాజమాన్యం. ఈ సందర్భంగా విద్యార్థులంతా సంప్రదాయ దుస్తులను ధరించి భక్తి శ్రద్ధలతో ఆడి పాడారు. విద్యార్థులకు పుస్తక విజ్ఞానమే సంస్కృతి సాహిత్యం గురించి కూడా తెలియాలన్న ఉద్దేశ్యంతో బతుకమ్మ సంబరాలు నిర్వహించినట్లు తెలిపారు కాలేజీ సిబ్బంది. పాత కక్షల నేపథ్యంలో మత్తు పదార్థాల కేసులో ఇరికించే ప్రయత్నం చేసి తానే బుక్ అయిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఈశ్వర్ గౌడ్ ఇంట్లో అల్పాజోలం ఫ్లోరోహైడ్రేట్ గంజాయిని వేరొక వ్యక్తితో పెట్టించి పోలీసులకు పట్టించాడు శ్రీనివాస్ గౌడ్. ఇందుకోసం వేరొక వ్యక్తికి 15,000 రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రణాళిక పక్కాగా అమలు అవడంతో ఈశ్వర్ గౌడ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు మత్తు పదార్థాలను పట్టుకున్నారు. అయితే శ్రీనివాస్ గౌడ్ కుట్రేనని తెలుసుకున్న పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఖమ్మంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు డివిజన్లలో మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి చిన్న పెద్ద అంతా కలిసి ఆటపాటలతో సందడి చేశారు. నగరంలోని 53వ డివిజన్లో కార్పొరేటర్ మంజుల ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ పివి నరసింహరావు, తెలంగాణ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 9 రోజులు 9 అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొనే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు ఈవో వినోద్ రెడ్డి. ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏటూరు నాగారం మండలం శంకర్రాజుపల్లి చెందిన 3 ఏళ్ల బాలుడు గగన్ పాము కాటుకు గురయ్యాడు. వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో గగన్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలుడికి ఆర్థిక సాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు ఎమ్మెల్యే వెంకటరాజు. ఏలూరు జిల్లా కొమ్మరి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మానూరి ప్రసాద్ కుమార్ కుమారుడు ఎనిమిక్ వ్యాధితో బాధపడుతున్నాడు. 11 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో అవస్థలు పడుతున్నారు. దీంతో బాలుడి వైద్యం కోసం 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు వెంకటరాజు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ సహా పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఉప దేవాలయమైన శ్రీ కుంకులమ్మ అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు 9 అవతారాల్లో అమ్మవారి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలోనే తొలి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. కుంకుమలమ్మ మాలధారణకు పెద్ద ఎత్తున తరలిరానుండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక భారీగా భక్తుల రాకతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. పేద ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు మంత్రి బాలా వీరాంజనేయ స్వామి. ప్రకాశం జిల్లా మర్రిపూడిలో పర్యటించిన ఆయన సబ్కే యోజన సబ్కా వికాస్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆధార్ కేంద్రాన్ని, మెడికల్ క్యాంపును సందర్శించారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయోధ్య భాగ్యనగర సీతారామసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రాముడి ధనస్సుకి పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలోనూ పూజలు జరిపించారు. మహబూబాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు బయ్యారం పోలీసులు. ఫిబ్రవరి 18న జరిగిన ఎస్బీఐ ఏటీఎం చోరీ కేసును ఛేదించారు పోలీసులు. నిందితులను పట్టుకున్న సందర్భంగా కేసు వివరాలను వెల్లడించారు డీఎస్పీ తిరుపతిరావు. రాజస్థాన్కు చెందిన అబ్దుల్ గనీపై రాష్ట్రంలో పలు ఏటీఎం దొంగతనం కేసులు, పలు పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులు ఉన్నట్లుగా తెలిపారు. అకాల భారీ వర్షం, గాలి బీభత్సానికి భారీ వృక్షం ఇండ్లపై కూలిపోవడంతో 2 కుటుంబాలు నిరాశ్రయాలుగా మిగిలిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మరిపెడ మండలం గుండెపూడి గ్రామానికి చెందిన వీరన్న, రాకేష్ ఇళ్లపై వేప చెట్టు కూలింది. దీంతో ఇల్లుతో పాటు గృహోపకరణాలు పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. నిత్యావసరాలు కూడా వర్షంలో తడిసి ముద్దాయాయని, తినడానికి తిండి కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్లమ్మ దేవస్థానంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయని, ఈ 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపిస్తామని తెలిపారు ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి గణేష్. భర్తకు కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి హతమార్చిన ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. కారంపూడి మండలం పేట సన్నగండ్ల తండాకు చెందిన హనీమీబాయి తన భర్తకు కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి కడతీర్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రియుడి మోజులోనే భర్తను హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు భర్త బంధువులు. పల్నాడు జిల్లాలో మద్యం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. కోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ మండలాలు క్రోసూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ అధికారి తులసి తెలిపారు. క్రమంలోనే క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ మండలాల్లోని మొత్తం 10 మద్యం షాపులకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు వివరించారు. టెండర్ ప్రక్రియలో భాగంగా దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా తీసుకుంటామన్నారు. క్రోసూరు, అచ్చంపేట మండలాల్లో షాపులకు వార్షిక లైసెన్స్ ఫీజు 65 లక్షల రూపాయలు కాగా, బెల్లంకొండ మండలంలో లైసెన్స్ ఫీజు 55 లక్షలుగా నిర్ణయించినట్టు తెలిపారు. లైసెన్స్ కాల పరిమితి 2 సంవత్సరాలు ఉంటుందని, 2వ సంవత్సరంలో లైసెన్స్ ఫీజులో 10% పెంచనున్నట్లు వెల్లడించారు.